హాయ్ హలో పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. యువశక్తి కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వారంలానే ఈ వారం కూడా ఒక అద్భుతమైన యువశక్తితో మీ అందరి ముందుకు వచ్చేసాను. వారి అనుభవాలు వింటే వా అనక తప్పదు. ఇంత చిన్న వయసులో ఇన్ని అనుభవాలు ఏంటబ్బా. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి వారం వాళ్ళ అనుభవాలు వింటూ నేను షాక్ అవుతున్నాను పర్సనల్గా. సో మరి నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇంత చిన్న వయసులో వాళ్ళు ఇంత జ్ఞానాన్ని ఆర్జించి మనకి లోకానికి కావాల్సింది సంపూర్ణంగా వివేకానందుడు లాంటి యువత మాత్రమే. వివేకానందుడు లాంటి యువత ఈరోజు ఎంతోమందిని నేను చూస్తున్నాను. అందుకు వారు కూడా మీ అందరికీ తెలియాలని యువశక్తి ద్వారా మీ అందరికీ పరిచయం చేస్తున్నాను. సో మరి అటువంటి యువశక్తి మరొకరు మనతో ఉన్నారు. వారెవరో కాదు, విశ్వనాథ్. సో విశ్వనాథ్తో మాట్లాడి వారి అనుభవాలు తెలుసుకుందాం. నమస్తే విశ్వనాథ్. నమస్తే స్నేహ గారు. సో నా పేరు విశ్వనాథ్. నేను బెంగళూరు నుంచి వచ్చాను. సో నేను 2012లో మెడిటేషన్ స్టార్ట్ చేశాను. 2012లో నేను ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు నా లైఫ్లో చాలా కన్ఫ్యూజన్స్ ఉండే. సో నేనేమనుకున్నానంటే ఉండేది ఒకే జీవితం, ఒకే జీవితంలో అన్నీ మనకి ఏదైతే ఇష్టం ఉందో అవన్నీ ఒకే జీవితంలో చేసేయాలి అని అనుకున్నాను. సో అప్పుడు నేను ఇంజనీరింగ్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం నాకు డ్యాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో డ్యాన్స్ క్లాస్కి వెళ్తుండేవాడిని. అట్ ద సేమ్ టైం క్రికెట్ అంటే చాలా ఇష్టం. సో క్రికెట్ కోచింగ్ కూడా వెళ్ళేవాడిని. సో ఈ 3 ఫీల్డ్స్లో కూడా నేను నా లైఫ్ని, నా ఎనర్జీస్ని స్పెండ్ చేస్తున్నాను. బట్ ఈ 3 ఫీల్డ్స్లో కూడా ఫెయిల్ అయ్యాను. నేను కంప్లీట్గా ఫెయిల్ అయ్యి ఇంజనీరింగ్లో ఒక 8 సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యి ఇంట్లో ఉన్నాను. అండ్ అప్పుడు 2012లో ఎస్ ఇంజనీరింగ్ 8 సబ్జెక్ట్సా? యా, సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్లో 8 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యి ఇంట్లో ఉన్నాను. సూపర్. సో అప్పుడు అసలు తెలీదు లైక్ ఏంటి లైఫ్ అంటే ఏంటి, అసలు క్లారిటీ లేదు. సో ఆ టైంలో నాకు మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఒక మెడిటేషన్ క్లాస్ పెడితే అప్పుడు నాకు మెడిటేషన్ అనేది పరిచయం అయింది. సో దానికన్నా ముందు నేను 9th స్టాండర్డ్ కంప్లీట్ చేసి కాళహస్తి వెళ్ళినప్పుడు నాకు జస్ట్ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంతవరకు తెలుసు. సో దాన్ని 10th స్టాండర్డ్లో ప్రాక్టీస్ చేశాను నేను ఇంట్లో. అండ్ 97% మ్యాథ్స్లో 97% వచ్చి ఓవరాల్ 90% వచ్చింది నాకు 10thలో. సో బాగా హెల్ప్ఫుల్గా ఉండే మెడిటేషన్. బట్ ఎప్పుడైతే నేను కాలేజ్కి వెళ్ళానో మర్చిపోయాను ధ్యానం అంటే గురించి. మీకు ప్రీవియస్ కూడా మెడిటేషన్ తెలుసు? యా, అంటే మీరు 2012లో మెడిటేషన్లోకి వచ్చారు అనేసి అంటే జస్ట్ ధ్యానం అంటే తెలుసు, పిఎస్ఎస్ఎం గురించి అసలు ఏమీ ఐడియా లేదు. తెలీదు. అంటే చిన్నప్పటి నుంచి మీకు ధ్యానం అంటే ఏంటో తెలుసు, బట్ పిఎస్ఎస్ఎం మూమెంట్ కోసం తెలీదు. సో అలా ఎప్పుడైతే మళ్ళీ పరిచయం అయిందో అప్పుడు గుర్తొచ్చింది నాకు. నేను అప్పుడు ప్రాక్టీస్ చేసినప్పుడు నాకు చాలా మంచి రిజల్ట్స్ వచ్చింది. బట్ మధ్యలో నేను మర్చిపోయాను ధ్యానం గురించి. సో మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్లోనే చాలా బాగా అనిపించింది మెడిటేషన్లో. సో మళ్ళీ కంటిన్యూడ్ ప్రాక్టీసింగ్ మెడిటేషన్. సో స్టార్ట్ చేశాను మెడిటేషన్. అప్పుడు పత్రి సార్ ఒక ఆడియో విన్నాను, సంకల్ప శక్తి అని. సో ఆ సంకల్ప శక్తి అనే ఆడియోలో నాకు చాలా క్లారిటీ వచ్చింది. అంటే సార్ దాంట్లో చెప్తారు మనకు ఎన్నో జీవితాలు ఉన్నాయి, ఒక్కో జీవితంలో ఒక్కో ఫీల్డ్ని చూస్ చేసుకొని దానిపైన మాస్టర్ని అచీవ్ చేయాలి అని. దాన్ని అర్థం చేసుకొని నేను మళ్ళీ మెడిటేషన్ ప్రాక్టీస్ అనేది స్లో అండ్ స్టడీగా స్టార్ట్ చేశాను. సో స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చునేదే చాలా కష్టంగా అనిపించేది. సో అలా ప్రాక్టీస్ చేస్తూ సడన్గా బెంగళూరులో మన పిరమిడ్ వ్యాలీ ఉంది, పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్. సో ఆల్ ఆఫ్ అ సడన్ పిరమిడ్ వ్యాలీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది నాకు నా మొబైల్కి. ఇట్లా పిరమిడ్ వ్యాలీలో 5 days రెసిడెన్షియల్ స్పిరిచువల్ సైన్స్ వర్క్షాప్ ఉంది అని. సో నాకు ఇన్నర్ నుంచి చాలా తెలియకుండా వెళ్ళాలి ప్రోగ్రామ్కి, ఎలాగైనా వెళ్ళాలి అని ఉంది. సో సడన్గా ఇంట్లో చెప్పకుండా మార్నింగే వెళ్ళిపోయాను పిరమిడ్ వ్యాలీకి. అండ్ సిన్స్ మా మదర్ కూడా మెడిటేటర్ కాబట్టి సో వాళ్ళకి ఇన్ఫామ్ చేశాక వాళ్ళు అర్థం చేసుకున్నారు. సో అక్కడ 5 days ఆ కోర్స్కి వెళ్ళిన వాడిని 10 days పిరమిడ్ వ్యాలీలోనే స్పెండ్ చేశాను నేను టైం. ఆ స్పిరిచువల్ సైన్స్ నాలెడ్జ్ని అంతా అర్థం చేసుకొని లైక్ స్పిరిచువల్ సైన్స్ అంటే ఏంటి, మెడిటేషన్ అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, సో ఇలాంటి టాపిక్స్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకున్నాను. అండ్ పిరమిడ్ వ్యాలీలో 10 days స్పెండ్ చేశాను. నాకు అది ఒక స్వర్గంలా అనిపించింది. ఎంత ఎనర్జీస్ ఉంది ఆ ప్లేస్లో అని ఎంత బాగా ఎక్స్పీరియన్స్ చేశానంటే జస్ట్ ఒక ఫ్యూ అవర్స్కి నేను జస్ట్ వ్యాలీ నుంచి బయటికి వస్తే ఐ వాజ్ ఏబుల్ టు ఫీల్ ద డిఫరెన్స్ ఆఫ్ ఎనర్జీస్, ఒక వైబ్రేషన్స్. సో అంత బాగా అనిపించింది. ఆ 10 days నాకు ఒక ఫౌండేషన్ని క్రియేట్ చేసింది నా స్పిరిచువల్ జర్నీకి. సో అక్కడ సార్ని కూడా మీట్ చేశాను, పత్రి సార్ని. సో సార్కి నాకు ఏం చెప్పానంటే ఐ ఫెల్ట్ దట్ స్పిరిచువల్ సైన్స్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్. సో ఒక ఇంపార్టెన్స్ నాకు అర్థమైంది ఆ 10 days. ఎగ్జాక్ట్లీ.
యూర్ రైట్. ఎస్. సో దాని తర్వాత ఐ కేమ్ బ్యాక్ హోమ్. ఐ రియలైజ్ దట్ ఐ షుడ్ ఫోకస్ ఆన్ మై స్టడీస్. సో 2 years ఇంట్లో ఉండి నేను సాధన చేసుకుంటూ మళ్ళీ నా క్లారిటీ వచ్చిన తర్వాత ఐ వెంట్ బ్యాక్ టు ఇంజనీరింగ్. సో అప్పటి నుంచి నా లైఫ్లో ఫెయిల్యూర్ అనేదే లేదు. ప్రతి ఒక్క సబ్జెక్ట్లో నేను క్లియర్ చేస్తూ అండ్ వేరే డ్యాన్స్ ఆర్ క్రికెట్ని నేను హాబీస్గా కంటిన్యూ చేశాను. సూపర్. ఇదంతా కూడా 2012 తర్వాత జరిగింది. Yes. 2012 టైంలో మీరు 8 సబ్జెక్ట్స్ ఫెయిల్ అవటం అండ్ ఏదైతే డాన్స్ క్రికెట్ వాటిలో కూడా అంత ఫాస్ట్గా మూవింగ్ లేకపోవటం. ఆఫ్టర్ మెడిటేషన్ అంటే అప్పటికి మెడిటేషన్ ఉంది. ఆఫ్టర్ మీరు బెంగళూరు వెళ్ళి అక్కడ ఒక 5-10 days మీరు స్పెండ్ చేసిన తర్వాత చాలా రియలైజేషన్స్ వచ్చాయన్నారు. అంటే మీరు చిన్నప్పటి నుంచి ఇలా మెడిటేషన్లో ఉన్నారు అంటే మెడిటేషన్ తెలుసు కదా, తెలిసినా కూడా ఎందుకు అది ఒక వేరియేషన్ వచ్చింది అంటే డెప్త్కి వెళ్ళకపోవడం వల్ల ఏంటి? అంటే ఒక ప్రతి ఒక్క యంగ్స్టర్కి ఒక ఫేజ్ అనేది ఉంటుంది వాళ్ళ లైఫ్లో. స్కూల్ వరకు ఒక యంగ్స్టర్ ఒకలా ఉంటారు, కాలేజ్కి వెళ్ళాక వాళ్ళ ఒక యాటిట్యూడే చేంజ్ అయిపోతుంది. సో చాలా నేను కూడా నా లైఫ్లో అబ్జర్వ్ చేశాను. స్కూల్లో ఉన్నప్పుడు నేను చాలా సైలెంట్గా చాలా ఐ హ్యాడ్ క్లారిటీ వాట్ ఐ హ్యాడ్ టు డూ ఇన్ మై లైఫ్. బట్ కాలేజ్కి వెళ్ళాక చాలా కన్ఫ్యూజన్స్. ఇట్స్ ఆల్సో అబౌట్ చాలా కెమికల్ చేంజెస్ కూడా మాలో జరుగుతుంది. ఒక డిఫరెంట్ కెమికల్ రియాక్షన్స్ ఆర్ హార్మోనియస్ చేంజెస్ కూడా జరుగుతుంది వేర్ వీ గెట్ అట్రాక్టెడ్ టు డిఫరెంట్ థింగ్స్ వెరీ ఫాస్ట్. సో అప్పుడు ఒక క్లారిటీ అనేది ఉండదు. నా లైఫ్లో నేను పర్సనల్గా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను యాక్చువల్లీ, నా 11th standard కానీ 12th standard కానీ. సో ఎప్పుడైతే మెడిటేషన్కి వచ్చానో అప్పుడు నా క్లారిటీ వచ్చింది. సో మెడిటేషన్లోకి వచ్చాక ఈ కన్ఫ్యూజన్స్ ఉండవంటారు? ఎస్, ఎగ్జాక్ట్లీ. బికాస్ మీరు ఎప్పుడైతే మీ క్లారిటీ కావాలంటే ఫస్ట్ మీ మైండ్ని సైలెన్స్ చేయాలి. లేదంటే మైండ్ ఎప్పుడు కన్ఫ్యూజన్లోనే ఉంటుంది. వీఆర్ ఈవెన్ నాట్ ష్యూర్ అబౌట్ ద డిసిషన్స్ దట్ వీ టేక్ బికాస్ వీఆర్ టేకింగ్ డిసిషన్స్ బేస్డ్ ఆన్ వాట్ వీ హ్యావ్ ఇన్ అవర్ మైండ్. బట్ ఎప్పుడైతే మీరు ఆ మైండ్ని మెడిటేషన్ ద్వారా ఒక సైలెంట్ స్టేట్కి తీసుకొస్తారో అప్పుడు మీ ఇన్నర్ నుంచి గైడెన్స్ వస్తుంది. దట్ ఈస్ ఆల్వేస్ వన్ గైడెన్స్ అండ్ పర్ఫెక్ట్ క్లారిటీ. సో అది నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేసి ఐ కంటిన్యూడ్ ఫోకసింగ్ ఆన్ మై స్టడీస్ అండ్ డూయింగ్ ఇంజనీరింగ్. సో దాని తర్వాత వెన్ ఐ కంప్లీటెడ్ 7th semester నేను అప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ కడతాల్లో ధ్యాన మహాచక్రానికి వచ్చాను. సో దట్ వాజ్ మై ఫస్ట్ విజిట్ టు ధ్యాన మహాచక్రం. సో 7th semester కంప్లీట్ చేసి ఇంకా 8th semesterకి వెళ్ళాలి. సో ఆ సిచ్యువేషన్లో నాకు ఒక నా ఏదైతే నేను ఈ 2012 to 15 నేర్చుకున్నానో అది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్కి నాకు నా లైఫ్లో ఒక క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చింది. సో ఏంటంటే మా పేరెంట్స్, మా ఫాదర్ అంతా ఒక బిజినెస్ చేస్తున్నారు. సో వీ హ్యాడ్ అ ఓన్ ప్రాపర్టీ, ఓన్ వెహికల్స్, ఎవ్రీథింగ్. సో ఆల్ ఆఫ్ అ సడన్ కంప్లీట్ బిజినెస్ కొలాప్స్ అయిపోయి వీ లాస్ట్ ఎవ్రీథింగ్. ఓకే. ఈరోజు మాకంతా ఉందంటే ద నెక్స్ట్ డే వీ హ్యావ్ నథింగ్. వీ డోంట్ ఈవెన్ హ్యావ్ అ హౌస్ టు స్టే. వీఆర్ లిటరలీ ఆన్ రోడ్. ఓకే. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నాం. బట్ అప్పుడు కూడా ఐ నెవర్ వెంట్ ఇన్ టు డిప్రెషన్. I never took that thing seriously because I already have the information that all these things are temporary. It just flows in our life. సో అప్పుడు నేను సీనియర్ మాస్టర్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో గైడెన్స్ తీసుకొని, ఎస్పెషల్లీ ప్రేమ్నాథ్ సార్తో. సో అండ్ ఈ జస్ట్ గేవ్ గైడెన్స్ జస్ట్ టు మెడిటేషన్ అండ్ ఫోకస్ ఆన్ స్టడీస్. మీ పేరెంట్స్ కూడా సేమ్ ఈ మెడిటేషనే చేస్తారా? ఎస్, ఈవెన్ మై మదర్ ఆల్సో ప్రాక్టీసెస్ మెడిటేషన్. వాళ్ళు కూడా ఆనాపానసతి మెడిటేషనే ప్రాక్టీస్ చేస్తారు. అండ్ సో ఆ 6 months ఐ వాజ్ స్టేయింగ్ ఇన్ మై ఫ్రెండ్స్ ప్లేస్, రిలేటివ్స్ ప్లేస్. అక్కడుండి 6 months నేను ఇంజనీరింగ్ని కంప్లీట్ చేశాను. సో నాకు ఆ మూమెంట్లో జాబ్ చాలా ఇంపార్టెంట్. మరి మీ పేరెంట్స్ ఎక్కడున్నారు ఆ టైం? ఈవెన్ మా పేరెంట్స్ కూడా డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నారు. వీఆర్ ఆల్ స్ప్లిట్ అపార్ట్. ఓ. సో మీరు కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యే టైం అయితే మేబీ అది. ఎగ్జాక్ట్లీ. సో ఇట్ వాజ్ లైక్ అ ప్రాక్టికల్ లెసన్ ఫర్ మీ. అంత ఈజీగా మీరు మాటల్లో చెప్పేంత ఈజీ సిచ్యువేషన్ కాదు. అంటే అన్నీ ఉండి మనకి అన్ని కంఫర్ట్ జోన్లో ఉండి ఇట్లా చిటికలో అన్నీ ఒక్కసారి పోతే మన మైండ్ ఎంత ప్రెషర్ తీసుకుంటుంది అంటే ఒక్కసారి ఆల్ ఆఫ్ సడన్ మొత్తం మారిపోతుంది. ఇప్పటి వరకు మనం చూసే ప్రపంచం మనకి ఇవి ఉన్నాయి అని ఒక ధైర్యం అన్నీ ఒక్కసారి వెళ్ళిపోతే ఏ పర్సన్ అయినా కూడా డిప్రెషన్లో వెళ్తారు. మీకోసం మీరు చెప్పారు నేను ఏది పర్సనల్గా తీసుకోలేదు అండ్ నేనేమి డిప్రెషన్లోకి వెళ్ళలేదు, నేను చాలా ఈజీ తీసుకున్నాను. అండ్ వాట్ అబౌట్ యువర్ పేరెంట్స్? పేరెంట్స్ దే వేర్ ఇన్ డిఫరెంట్ స్టేట్, దే వేర్ ఇన్ డిప్రెషన్ బికాస్ ఒక ఫ్యామిలీ స్ప్లిట్ అయ్యి అందరూ ఒక్కో చోటు ఉండడం అంటే ఇట్స్ నాట్ అ ఈజీ థింగ్ కదా.
సో మెంటలీ దే హ్యాడ్ లాట్ ఆఫ్ థింగ్స్ రన్నింగ్ ఇన్ దేర్ మైండ్. బట్ ఫర్ మీ ఐ డోంట్ నో, నేను నా మెడిటేషన్ ఐ థింక్ ఈజ్ దట్ గేవ్ మీ ద స్ట్రెంగ్త్ అండ్ ఇట్ వాజ్ మై, అప్పుడు కూడా నేను ఎంజాయ్ చేశాను లైఫ్ని యాక్చువల్గా చెప్పాలంటే. ఈవెన్ అట్ దట్ టైం నాకు బేసిక్ థింగ్స్ అంతా అవైలబుల్ ఉంది కదా. సో ఐ ఆల్వేస్ ఫోకస్డ్ ఆన్ ద బేసిక్ థింగ్స్, నాట్ ఆన్ అదర్ ఆస్పెక్ట్స్. సో ఐ హ్యాడ్ వండర్ఫుల్ ఫ్రెండ్స్ హూ సపోర్టెడ్ మీ. సో నేచర్ అలా నాకు సపోర్ట్ చేసింది కదా. నాకు ఒకటి ఏమి నేను రియలైజ్ అయ్యానంటే, ఇఫ్ యు ఆర్ ప్రాక్టీసింగ్ మెడిటేషన్ అండ్ ఇఫ్ యు ఆర్ బీన్ వెజిటేరియన్, సో నేచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నీ బేసిక్ థింగ్స్ని నేచర్ ఎప్పుడు ప్రొవైడ్ చేస్తూనే ఉంటుంది. యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ద బేసిక్ నెసెసరీస్. సో అది ఎప్పటికీ నా లైఫ్లో ఉంది. అది ఉన్నప్పుడు నేను ఎందుకు వరీ అవ్వాలి? సో దట్ వాజ్ మై థింకింగ్. అండ్ మై ఫ్రెండ్స్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ నాకు షెల్టర్ ఇచ్చారు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ప్రొవైడెడ్ మీ బైక్ టు ట్రావెల్ టు కాలేజ్. సో ఇంత సపోర్ట్ దొరికినప్పుడు ఇంతకన్నా ఇంకేం కావాలి? ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఆ 6 months కూడా నేను ఎంజాయ్ చేశాను లైఫ్ని. సో ఐ కంప్లీటెడ్ మై ఇంజనీరింగ్ అండ్ నేను 6 years తీసుకున్నాను ఇంజనీరింగ్ చేసేదానికి. సో వెరాజ్ మై ఫ్రెండ్స్ టుక్ 4 years, దే కంప్లీటెడ్ డిఫరెంట్ కోర్సెస్ బట్ స్టిల్ దే డిడ్ంట్ గెట్ జాబ్. బట్ నేను 6 years తీసుకున్నా. ఈరోజు లాస్ట్ డే ఆఫ్ మై ఎగ్జామ్ అంటే నెక్స్ట్ డే నా చేతిలో జాబ్ ఉంది. సో దట్ ఈస్ బిగ్గెస్ట్ మిరాకల్ ఫర్ మీ. బికాస్ ఆ మూమెంట్లో జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు, బికాస్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ. సో ఐ గాట్ జాబ్. దెన్ ఒక 2-3 months తర్వాత ఒక ఐ వాంటెడ్ టు టేక్ అ రెంటెడ్ హౌస్. సో అది కూడా ఎంత నేచర్ సపోర్ట్ చేసిందంటే నాకు, ఐ సర్చ్డ్ అరౌండ్ 20 houses, బట్ ఏది సెట్ అవ్వట్లే. బట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాళ్ళు ఆల్రెడీ ఒక కొత్త హౌస్ తీసుకొని రెంటెడ్ హౌస్లోనే అన్ని ఐటమ్స్ లైక్ ఫ్రిడ్జ్, ఫ్యాన్, గ్యాస్ స్టవ్ అంతా పెట్టారు. బట్ డ్యూ టు దేర్ పర్సనల్ రీజన్స్ దే హ్యావ్ టు మూవ్ అవుట్ ఆఫ్ ద హౌస్. సో అప్పుడు జస్ట్ వాళ్ళు వచ్చి ఇల్లు చూపించి ఈ ఇల్లు మీకు నచ్చిందంటే మీరు ఈ రెంట్కి ఇక్కడ రావచ్చు అని చెప్పారు. సో మేము వెళ్ళాము, మాకు ఇల్లు నచ్చింది. ఆల్ ద థింగ్స్ ఆర్ ఆల్రెడీ దేర్, వి జస్ట్ మూవ్డ్ ఇన్ టు హౌస్. సో అగైన్ దట్ వాజ్ అ మిరాకల్ ఫర్ మీ. సో అట్లా ఒక జాబ్ కానీ ఒక ఇల్లు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బెంగళూరులో అడ్వాన్స్ అంతా పే చేయాలంటే ఇట్స్ లైక్ టూ కాస్ట్లీ. యూ హ్యావ్ టు పే అరౌండ్ ఇప్పుడు 7,000 రెంట్ అంటే 70,000 అడ్వాన్స్ పే చేయాలి. మై సాలరీ వాజ్ ఓన్లీ 20,000. సో ఆ విషయంలో కూడా నాకు ఎట్లా సపోర్ట్ దొరికిందంటే, జస్ట్ ఒక కాల్లో నా మేనేజర్ ఈ అండర్స్టూడ్ ద సిచ్యువేషన్, హీ గేవ్ మీ 30,000. సో ఇంకో 40,000 బ్యాలెన్స్ ఉంది కదా. సో నేను 3-4 months వర్క్ చేశాక, సిన్స్ ఐ వాజ్ వర్కింగ్ ఫర్ అ US based కంపెనీ, సో వాళ్ళు సిన్స్ ద బిజినెస్ వాజ్ గుడ్, సో 20,000 ఉండే శాలరీ ఒకే మంత్లో 40,000 ఇచ్చారు యాజ్ అ బోనస్. సో ఐ వాజ్ ఏబుల్ టు పే అడ్వాన్స్ అండ్ వీ స్టార్టెడ్ స్టేయింగ్ ఇన్ ద హౌస్. సో వీ స్టార్టెడ్ మెడిటేటింగ్ టుగెదర్. సో ఇంకా ఎక్కువ 2 hours మెడిటేషన్ చేయడం, ఐ కంటిన్యూస్లీ సిట్టింగ్ ఫర్ 2 hours. సో అట్లా ఐ రియలైజ్ సో మచ్, లైక్ when you surrender to nature, when you surrender to yourself, you are indirectly surrendered to nature. Because మన మైండ్కి ఏం తెలియనా తెలియకపోయినా అవర్ సోల్ నోస్ ఎవ్రీథింగ్. మన లైఫ్లో ఏ టైంకి ఏం రావాలి అనేది. సో ఐ జస్ట్ గో ఇన్ టు సైలెన్స్, అండ్ ఇన్ ద సైలెన్స్ వెన్ ఐ కనెక్ట్ టు నేచర్, వాట్ ఎవర్ హ్యాస్ టు కమ్ టు మీ, ఇట్ కమ్స్. సో ఆల్వేస్ నేను ఈ ఒక ఫార్ములాని పత్రి సార్ చెప్పే ఈ ఒక అద్భుతమైన మెసేజ్ని చాలా నా లైఫ్లో నేను ఇంప్లిమెంట్ చేయలేదు. దట్స్ హౌ మై లైఫ్ ఈజ్ అనుకుంటా. దట్ ఈస్ సీక్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైటియస్నెస్ ఫస్ట్, దెన్ ఆల్ ఎల్స్ విల్ బి యాడెడ్ అంటు యూ. సో మనం ధ్యానం చేస్తూ ఒక వెజిటేరియన్గా ధర్మ మార్గంలో ఉన్నప్పుడు నీకు ఏదైతే రావాలో అది నీ దగ్గరికే వస్తుంది. సో దట్ ఈస్ వాట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ మై లైఫ్. సో అలా మెడిటేషన్ చేసుకుంటూ వెళ్ళాను. అండ్ సిన్స్ ఐ అండర్స్టూడ్ ద ఇంపార్టెన్స్, ఎట్లా నా లైఫ్లో ఇంత ట్రాన్స్ఫార్మేషన్ తీసుకొచ్చిందో మెడిటేషన్, ప్రతి ఒక్క వ్యక్తికి దీని గురించి తెలియాలి అని. సో ఐ స్టార్టెడ్ టీచింగ్ మెడిటేషన్ ఇన్ స్కూల్స్. వేరెవర్ ఐ గెట్ ఆపర్చునిటీస్ టు టేక్ క్లాసెస్, ఐ జస్ట్ వెంట్ అహెడ్ అండ్ ఐ టుక్ సెషన్స్. విశ్వనాథ్, ఇది ఎంత బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే లైఫ్లో. మనం రీసెంట్గా కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో చాలామంది ఫ్యామిలీస్ వాళ్ళ బిజినెస్ లాస్ అయ్యి సూసైడ్ చేసుకుని లైవ్ వీడియోస్ పెట్టేవారు. దట్ టైమ్ వాట్ ఐ ఫెల్ట్, అరే వీళ్ళ లైఫ్లో మెడిటేషన్ ఉంటే బాగుంటుంది కదా, ఇలా చేయరు కదా అంటే అనిపించింది. ఎగ్జాక్ట్గా మొత్తం మేబీ వాళ్ళకి బేసిక్ నీడ్స్ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు లైవ్ పెట్టినప్పుడు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాళ్ళకి కారు ఉంది ఆ టైంలో, ఆ మేడం దగ్గర కొంత గోల్డ్ కనిపిస్తుంది నాకు.
ఓకే ఫైన్, అంటే వాళ్ళకి బేసిక్ థింగ్స్ ఉన్నాయి, బేసిక్ నీడ్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం భయపడ్డారంటే మేము ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసాం కదా, ఇప్పుడు ఏమీ మాకు ఇన్కమ్ రావట్లేదు, సో మేము లాస్లోకి వెళ్ళిపోతాం అనే భయంతో వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోయారు. నేను ఏం ఆలోచిస్తానంటే యువశక్తి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్ బయటకు వెళ్తే వాళ్ళు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు డెఫినెట్గా మీ యొక్క లైఫ్ని వాళ్ళు ఎగ్జాంపుల్ తీసుకుంటారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమే అది. మన లైఫ్లో మనం ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసి దాన్ని ఎలా ఓవర్కమ్ చేసాం మనం. సో నిజంగా మీ ప్లేస్లో వేరే ఒక ఎవరైనా ఒకళ్ళు ఉంటే, వాళ్ళు మెడిటేషన్ తెలియదు, కంప్లీట్ డిపెండెన్సీ మైండ్ అంటే మైండ్ గేమ్లో వాళ్ళు ఇరుక్కొని ఉంటే డెఫినెట్గా వాళ్ళు సూసైడ్ అటెంప్ట్కి వెళ్తుంది మైండ్, ఆబ్వియస్లీ అది ప్రేరేపిస్తుంది. కానీ మీరు చెప్తుంటే మీ ఎక్స్పీరియన్స్ నిజంగా చాలా ఇన్స్పైరబుల్గా అనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఒక చోట, మీ మమ్మీ ఒక చోట, మీ డాడీ ఒక చోట ఉన్నదంతా ఒక్కసారి కోల్పోయి మళ్ళీ మీరు లైఫ్ని రీస్టార్ట్ చేసే విధానం అండ్ నేచర్ని మీరు కంప్లీట్గా, మీరు అన్నారు మన సెల్ఫ్కి మనం సరెండర్ అయిపోతే ఇండైరెక్ట్గా అది నేచర్కి సరెండర్ అంటే మన ఫస్ట్ అందుకే అంటే బిలీవ్ యువర్ సెల్ఫ్ అంటే మన సెల్ఫ్ని, మన ఎనర్జీని మనం నమ్ముకుంటే డెఫినెట్గా మళ్ళీ మనకి ఒక రీస్టార్ట్ అనేది చాలా దగ్గరలో ఉంటుంది. అది వీ డోంట్ నో అది ఎంత దగ్గరలో ఉంది అన్నది. సో మీ ఎక్స్పీరియన్స్ చాలా మందికి యూజ్ అవుతుంది డెఫినెట్గా. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ మీది. ఎస్ ప్లీజ్. సో దేర్ ఇస్ అ వండర్ఫుల్ ఫార్ములా నేను ఎప్పుడు నా లైఫ్లో అప్లై చేసేది ఏంటంటే స్పిరిచువాలిటీ ఇస్ అ రూట్, ఫిజికాలిటీ ఇస్ అ ఫ్రూట్. సో కరెక్ట్. వాట్ ఎవర్ సిచ్యువేషన్స్ యూ హ్యావ్, వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ యూ హ్యావ్, ద సొల్యూషన్ ఈజ్ ఇన్ స్పిరిచువాలిటీ. నువ్వు ఎంత రూటెడ్గా ఉంటావో, ఎంత నీ రూట్స్ స్ట్రాంగ్గా ఉంటుందో, అంటే నువ్వు ఎంత స్పిరిచువల్గా నీ డెప్త్కి నువ్వు వెళ్తావో అంత ఈజీగా నువ్వు ఫిజికల్ లైఫ్ని లీడ్ చేయగలవు. సో ఏ ప్రాబ్లమ్స్ నీకు ప్రాబ్లం అనిపించదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో నాకేమనిపించేది అంటే, ఇప్పుడు కూడా ఏమనిపిస్తుంది అంటే, ఎంతమందికి ఇలాంటి ఆపర్చునిటీ వస్తుంది టు రీస్టార్ట్ దర్ లైఫ్, రైట్? సో అంతా కోల్పోయి నువ్వుగా కమింగ్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్, నువ్వుగా మళ్ళీ ఒక అల్టిమేట్ స్టేట్కి రీచ్ అవ్వడం. సో ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ విచ్ హ్యావ్ క్రియేటెడ్ ఫర్ మై సెల్ఫ్, ఫర్ మై ఓన్ డెవలప్మెంట్, ఫర్ మై ఓన్ గ్రోత్. సో ఈ సిచ్యువేషన్స్ వల్ల నా సోల్ ఎంత గ్రో అవుతుంది, నా సోల్ ఎంత డెవలప్ అవుతుంది. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ ఐ హ్యావ్ చోజన్ సచ్ లైఫ్ అండ్ సచ్ ఛాలెంజెస్. అండ్ నాకెప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ జరిగిన మా ఫాదర్ కానీ మా పేరెంట్స్ కానీ ఇట్లా అయిపోయింది అని ఎప్పుడు ఫీల్ అవ్వలే. ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఓకే. సో ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ వాట్ ఎవర్ సిచ్యువేషన్ ఈస్, బికాస్ ఆఫ్ ఇన్నర్ సైలెన్స్ దట్ ఐ హ్యావ్, బికాస్ ఆఫ్ ద కామ్నెస్ in my mind. So this is taking me forward. And ila chestu నేను 4 years ఒక కంపెనీలో జాబ్ చేశాను. యాక్చువల్లీ ఇంకో ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. సో 4 years ఏదైతే నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నో ఇట్ వాజ్ యాక్చువల్లీ US బేస్డ్ ప్రాసెస్ కాబట్టి ఇట్ వాజ్ అ నైట్ షిఫ్ట్. సో కంప్లీట్ నైట్ షిఫ్ట్ చేస్తుంది. కంప్లీట్ ఇట్స్ లైక్ గ్రేవ్ యార్డ్ షిఫ్ట్ అని చెప్తారు. నైట్ 9కి వెళ్తే మార్నింగ్ 6 వరకు జాబ్ చేయాలి. ఓకే, ఫుల్ నైట్ స్లీప్ ఉండదు. ఎస్. సో అట్లా 4 years నేను చేశాను. సో 4 years చేస్తూ డే టైంలో ఐ వాజ్ డూయింగ్ 2 hours మెడిటేషన్ అండ్ బెంగళూరులో వెజిటేరియన్ ర్యాలీస్ని ఆర్గనైజ్ చేసేవాడిని. సో మనది ఒక టీం ఉండేది. సో ఒక 4-5 members టీం ఉంటే వి ఇనిషియలీ స్టార్టెడ్ వెజిటేరియన్ ర్యాలీస్. సో ఒక ఫ్యూ ర్యాలీస్ తర్వాత దే జస్ట్ వెంట్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. ఐ వాజ్ ద ఓన్లీ వన్ లెఫ్ట్ అవుట్ ఇన్ బెంగళూరు. సో ఐ హ్యాడ్ టు కంటిన్యూ దట్. సో వెళ్ళి పోలీస్ పర్మిషన్స్ తీసుకోవడం అండ్ రూట్ మ్యాప్ ప్లాన్ చేయడం, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, అండ్ ఎక్కడ ఎంతమంది గ్యాదర్ అయితే అక్కడ ఎండ్ ప్లేస్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా. సో ఇవన్నీ చూసుకుంటూ ఒక వెజిటేరియన్ ర్యాలీ పాంప్లెట్స్ ఏదైతే మేము డిస్ట్రిబ్యూట్ చేస్తామో అవన్నీ ప్రింట్ చేయించి, సో ఐ వాజ్ ఆర్గనైజింగ్ ద వెజిటేరియన్ ర్యాలీస్. సో అరౌండ్ 25-30 వెజిటేరియన్ ర్యాలీస్ని ఆర్గనైజ్ చేశాను బెంగళూరులో. అండ్ అక్కడ చాలా నేర్చుకున్నాను నేను. సో అక్కడ కూడా జస్ట్ సేమ్ థింగ్, నేను ఎంత సరెండర్ అయిపోతానో అంత ఫాస్ట్గా వర్క్ అయిపోయేది. స్టార్టింగ్ ఒక 2-3 days తీసుకునేవాడిని వర్క్కి. సో లాస్ట్ ఆల్మోస్ట్ బిఫోర్ కోవిడ్ మనం చేసేటప్పుడల్లా వితిన్ హాఫ్ డే ఆల్ ద వర్క్ వాజ్ గెటింగ్ ఓవర్. సో ఇలా ప్యారలల్గా నా వర్క్ చేసుకుంటూ, నా సాధన చేసుకుంటూ ఐ వాజ్ ఆల్సో డూయింగ్ దిస్ సర్వీస్ అండ్ స్కూల్స్లో టీచ్ చేసేవాడిని. సో 4 years అయిన తర్వాత వాట్ ఐ ఫెల్ట్ వాస్, ఈ జాబ్ 4 years కంప్లీట్ అయ్యాక
ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ నైట్ షిఫ్ట్ చేయడం ఇంకా నాకు బాగా అనిపించలేదు. అట్ అ లాంగ్ టైమ్ ఇట్ విల్ డెఫినెట్లీ అఫెక్ట్ మై బాడీ అని నాకు అనిపించింది. సో అప్పుడు ఐ వాంటెడ్ సంథింగ్ టు డూ ఇన్ డే టైమ్. సో అప్పుడు నేను ఒకటే అనుకున్నా, ఏ ఆపర్చునిటీ వచ్చినా నేను నెక్స్ట్ ఈ జాబ్ వదిలేస్తాను. ఈవెన్ ఇఫ్ ద హోల్ ఫ్యామిలీ ఇస్ డిపెండెడ్ ఆన్ మీ, ఇన్నర్ నుంచి చెప్తా ఉంది నాకు లైక్ ఐ హ్యావ్ టు జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ జాబ్ అని. సో మా అమ్మ వచ్చి ఒక ఆర్గనైజేషన్లో, ఇట్స్ లైక్ ఆర్ఫనేజ్ హౌస్ వేర్ దే ప్రొవైడ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ అనమాట. సో అక్కడ ఒక మేనేజ్మెంట్ జాబ్ వచ్చింది. సో అక్కడికి నేను షిఫ్ట్ అయ్యా. సో షిఫ్ట్ అయిన తర్వాత దే థాట్ దట్ ఒక ఫండ్స్ కలెక్ట్ చేసి నాకు శాలరీ ఇస్తామనుకున్నారు, బట్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్. సో ఆ టైంలో ఐ వెంట్ టు సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సిన్స్ ఐఎమ్ ఫ్రీ ఆఫ్ జాబ్ ఐ జస్ట్ వెంట్ దేర్. సో అక్కడ ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ జరిగింది, మంచి ఎక్స్పీరియన్స్. సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రతి ఒక్క యువత కూడా అక్కడ వెళ్ళాలని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా. ఆల్ ద యంగ్స్టర్స్, ప్లీజ్ అటెండ్ సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇన్ లైఫ్ యూనివర్సిటీ. సో ఇట్స్ అ గ్రేట్ లెర్నింగ్. ఆ నేచర్తో ఉండడం కానీ, సో న్యూటన్ సార్ కానీ అండ్ లక్ష్మీ మేడం కానీ అండ్ ఆల్ అదర్ మెంబర్స్ దేర్, దే టీచ్ సో మచ్, దే షో సో మచ్ కేర్ అండ్ కంపాషన్. సో అది చాలా నేర్చుకోవచ్చు అక్కడ. దాని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఐ వాస్ ట్రావెలింగ్ అలోన్ ఇన్ ట్రైన్. అప్పుడు నాకేమనిపించిందంటే, జస్ట్ ఐఎమ్ వాచింగ్ ద నేచర్. సో మనమంతా ట్రైన్లో జర్నీ చేస్తుంటాం కదా, వీ ఆల్ లవ్ విండో సీట్స్. సో విండో సీట్లో కూర్చొని జస్ట్ నేచర్ని అబ్జర్వ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ వస్తుంటాం కదా. సో ఆ టైంలో నాకేమనిపించిందంటే, వీఆర్ ఆల్ ఒక మదర్ ఊమ్లో ఒక బేబీ ఉంటే మదర్ ఏం తీసుకున్నా ఆ బేబీకి వెళ్తుంది. సో ద బేబీ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. అలాగే వీఆర్ ఆల్ అండర్ ఊమ్స్ ఆఫ్ మదర్ నేచర్. సో మనం ఎప్పుడైతే ఇప్పుడు కనెక్టెడ్గా ఉంటామో నేచర్తో, మదర్ నేచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్. సో ఊమ్లో ఉన్నప్పుడు బేబీ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ టు మదర్, బట్ ఎప్పుడైతే ఊమ్ నుంచి బయటకు వచ్చేస్తుందో వీ గెట్ డిస్కనెక్టెడ్. సో అలా ఎప్పుడు మనం మెడిటేషన్ చేసి మనం కనెక్ట్ అవుతామో, మదర్ నేచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్. సో అట్లా అనిపించి ఐ జస్ట్ ఫినిష్ దట్ ప్రోగ్రామ్ అండ్ ఐ కేమ్ బ్యాక్ టు బెంగళూరు. సో అప్పుడు మళ్ళీ ఐఎమ్ లుకింగ్ ఫర్ సంథింగ్ న్యూ ఆపర్చునిటీ. సో నేను జనరల్గా మూవీస్ ఎక్కువ చూస్తాను అండ్ నాకు తెలుగు కూడా నేను మూవీస్ చూసే నేర్చుకున్నా. ఓకే. సో ఐ థింక్ యువర్ మదర్ టంగ్ ఇస్ కన్నడ? నో, మై మదర్ టంగ్ ఇస్ మరాఠీ. ఓకే. సో అండ్ ఎక్కువ మూవీస్ చూసి నేను తెలుగు నేర్చుకున్నా. అండ్ అట్లా మళ్ళీ బెంగళూరు వచ్చినప్పుడు లైక్ ఐ జస్ట్ వెంట్ టు అ మూవీ. లైక్ ఎట్లా ఏం చేయాలి, మళ్ళీ అదే జాబ్కి వెళ్ళి మళ్ళీ ఏదైనా కోర్స్ నేర్చుకొని టెక్నికల్ సైడ్కి షిఫ్ట్ అవుతామా అని ఐ వాజ్ జస్ట్ థింకింగ్. సో ఒక మంచి మూవీ వచ్చింది తెలుగులో, జెర్సీ అని, నానిది. సో ఆ మూవీకి వెళ్ళినప్పుడు ఆ మూవీ చూసిన తర్వాత చాలా ఎమోషనల్ మూవీ, అది మన హార్ట్కి టచ్ అవుతుంది ఆ మూవీ యాక్చువల్లీ. సో ఆ మూవీ ఎండ్లో నాకేమనిపించిందంటే, ఐ వాజ్ సో కనెక్టెడ్ అండ్ ఐ వాజ్ సో కనెక్టెడ్ టు మై హార్ట్. నాకేం మెసేజ్ వచ్చిందంటే, దేనికి తొందరపడద్దు, ఆపర్చునిటీ నీ దగ్గరికి వస్తుంది అని లోపల నుంచి అనిపించింది. సో నెక్స్ట్ డేనే నాకు ఒక కాగ్నిజెంట్ అనే కంపెనీ ఒక CEO వచ్చి నాకు ఒక డైరెక్షన్ ఇచ్చారు. సో దే సెడ్ లైక్ సాఫ్ట్వేర్లోనే ఒక ఆటోమేషన్ టెస్టింగ్ అనే ఒక ఫీల్డ్ ఉంది, సో నువ్వు ఆ కోర్స్ నేర్చుకుని ఆ ఫీల్డ్లో వెళ్ళొచ్చు అని నాకు గైడ్ చేశారు. సో ఓకే, వాళ్ళు గైడ్ చేశారు. సో నేనేమనుకున్నా అంటే, ఆ టైంలో ఎవరైనా పిరమిడ్ మాస్టర్ ఉంటే ఐ విల్ బి వెరీ గ్రేట్ దట్ వాళ్ళు చాలా బాగా కనెక్ట్ అవ్వచ్చు, నేను చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అని అనుకున్నా. జస్ట్ ఐ హ్యాడ్ దిస్ థాట్. సో సడన్గా నాకు ఒక కాల్ వస్తుంది, ఇలా ఒక వెస్టర్న్ ర్యాలీ ఆర్గనైజ్ చేస్తాము. సిన్స్ ఐ వాజ్ ఆర్గనైజింగ్ ఆల్రెడీ, నాకు పిలిచారు. సో నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ సౌమ్య అని ఆ మేడం పేరు, షీఈ్ ఆల్సో PSSM మాస్టర్. సో వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, నేను ఏదైతే వెతుకుతున్నానో అదే జాబ్ చేస్తున్నారు వాళ్ళు. సూపర్. సో ఐ వాజ్ లైక్ అమేజ్డ్. నేను చెప్పాను, మేడం నేను కూడా ఇదే జాబ్కి ట్రైనింగ్ తీసుకోవాలనుకున్నాను, మీరు ఏమైనా నాకు చెప్పిస్తారా అని చెప్తే, లేదు నేను వర్క్లో చాలా బిజీగా ఉంటాను, నేను ఒక ఇన్స్టిట్యూట్ మీకు రెఫర్ చేస్తాను, మీరు వెళ్ళి అక్కడ నేర్చుకోండి అని చెప్పారు. సో నేను ఆ ఇన్స్టిట్యూట్ కాల్ చేస్తే, మీరు 21,000 ఫీజ్ పే చేస్తే మేము ట్రైన్ చేసి మేమే మీకు జాబ్ ఇప్పిస్తామని చెప్పారు. సో ఓకే, ఆల్రెడీ మేము ఇంకా ఐ వాంట్ ఫైనాన్షియల్లీ ఇట్లా ఉంది సిచ్యువేషన్, ఎట్లా జాబ్ ఫీజ్ పే చేసేది అనుకునేటప్పుడు ఐ వాజ్ జస్ట్ ఓకే, నేనే నేర్చుకుంటాం అనుకున్నా. సో నెక్స్ట్ డే ఐ హ్యాడ్ టు గో టు టేక్ పోలీస్ పర్మిషన్ తీసుకొని మళ్ళీ ఆ మేడం వాళ్ళ ఇంటికి వస్తే
సో దే హ్యాడ్ అ క్లాస్ దేర్, మెడిటేషన్ క్లాస్ ఉండే ఆ రోజు. నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసే చెప్పారు. ఐ షేర్ మై ఎక్స్పీరియన్స్. నేనేమి అడగకుండానే నీ కోర్సుకి ఫీజు నేనే పే చేస్తాను, యూ క్యాన్ గో అండ్ డూ ద కోర్స్ అని చెప్పారు. వావ్. సో అగైన్ హియర్ ఇట్ జస్ట్ హ్యాపెండ్. నేచర్ అసలు ఎంత కేర్ చూపిస్తుంది మీ మీద. యా, అంటే మేబీ మీరు మీ యొక్క ఏదైతే రూల్స్, ధర్మం ఆ యొక్క ఫాలో అవుతున్నారో, ఆబ్వియస్లీ నేచర్కి మీరు సరెండర్ అయ్యారో, మీకు మీరు సరెండర్ అయ్యారో, ఇన్ని మిరాకిల్స్ అనుకోగానే అన్నీ వస్తున్నాయి. ఇట్ వాజ్ అమేజింగ్ రియల్లీ. సో థ్యాంక్ యూ. అండ్ ఇట్లా ఆ మేడం ఫీజు పే చేశారు, నేను కోర్స్ కంప్లీట్ చేశాను. ఆ కోర్స్ అవ్వగానే ఐ గాట్ అ జాబ్ ఇమీడియట్లీ. ఎస్. సో ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా లాస్ట్ 2 years నుంచి వర్క్ చేస్తున్నా. అండ్ నా జాబ్ కూడా ఎగ్జాక్ట్లీ 2020 మార్చ్లో వచ్చింది, జస్ట్ బిఫోర్ ద లాక్డౌన్. సో ప్రతిదీ వెన్ యూ కనెక్ట్ టు నేచర్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ అ పర్ఫెక్ట్ సింక్రోనిసిటీ. కరెక్ట్ థింగ్ మీ దగ్గరికి వస్తుంది. సో దట్స్ హౌ ఐ గాట్ ద జాబ్ అండ్ ఐ కంటిన్యూడ్ జాబ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తూ లాస్ట్ ఇయర్లో పిరమిడ్ కాల్ సర్వీస్ బెంగళూరు అనే ఒక యూట్యూబ్ ఛానల్లో నేను యంగ్స్టర్స్ కోసం మెడిటేషన్ సెషన్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. సో ఎవ్రీడే మార్నింగ్ 6 to 7 ఇంగ్లీష్లో 41 days మెడిటేషన్ ఛాలెంజ్ అని స్టార్ట్ చేశాను. సో అట్లా 2 seasons కంప్లీట్ చేశాను. అండ్ అట్లా చేస్తున్నప్పుడు అండ్ ఆల్సో వీకెండ్స్ వచ్చి డిఫరెంట్ టాపిక్స్ మీద డిఫరెంట్ మాస్టర్స్, డిఫరెంట్ యంగ్స్టర్స్తో మెడిటేషన్ సెషన్స్ని కండక్ట్ చేశాను పిరమిడ్ కాల్ సర్వీస్ బెంగళూరు అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా. అండ్ ఆల్ ఆఫ్ అ సడన్ నాకు అదే టైంలో పిఎంసి కన్నడ ఛానల్ కూడా స్టార్ట్ అయింది. అండ్ అదే టైంలో నాకు దే ఆస్క్ మీ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ పైమా కర్ణాటక. సో ఇలా చెప్పినప్పుడు నాకు అంటే డౌట్ ఉండేది, అంటే ఎంతమంది ఉన్నారు, హౌ కెన్ ఐ అని. సో ఆ డౌట్ ఉన్నప్పుడు నేను డైరెక్ట్గా సార్కి వెళ్ళి అడిగాను. పత్రి సార్ని మీట్ చేశాను వ్యాలీలో. సో పత్రి సార్ని మీట్ చేసినప్పుడు సార్ దగ్గర ఇట్లా క్వశ్చన్ అడుగుతున్నా, సార్ నేను ఆల్రెడీ ఇలా పిరమిడ్ కాల్ సర్వీస్ బెంగళూరులో మార్నింగ్ సెషన్ తీసుకుంటున్నా అండ్ జాబ్ కూడా చేస్తున్నా, అండ్ ఇప్పుడు పైమా కర్ణాటక ఇన్ఛార్జ్ అవ్వమని చెప్తున్నారు అని క్వశ్చన్ ఫినిష్ చేసే లోపలే సార్ ఒకే మాట చెప్పారు, యూ క్యాన్ డూ ఎవ్రీథింగ్ అని చెప్పారు. సో ఇంకా అప్పటి నుంచి పైమా కర్ణాటక ఇన్ఛార్జ్గా పైమా కర్ణాటక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ వండర్ఫుల్ వర్క్షాప్స్ని, వండర్ఫుల్ సెషన్స్ని చేస్తున్నాము. అండ్ అన్ని చోట్ల రీసెంట్గా జరిగిన పిరమిడ్ మ్యూజిక్ మెడిటేషన్ ఫెస్ట్లో కూడా వీఆర్ ఆర్గనైజింగ్ ద ఈవెంట్. సో పైమా కర్ణాటక ద్వారా ఐ హావ్ గాట్ వన్ మోర్ గ్రేట్ ఆపర్చునిటీ టు గ్రో అండ్ ఎవాల్వ్. సో చాలా నేర్చుకుంటున్నాను ఈ యొక్క వండర్ఫుల్ ఆపర్చునిటీ నుంచి. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఫర్ క్రియేటింగ్ అవేర్నెస్ and giving wonderful opportunity for youngsters paima dwara. That is nothing but paima ante pyramid youth for meditation and ahimsa for people who don't know. So atla ippudu ikkada kuda mana mahila dhyanama chakraniki kuda oka 10 members team vachamu karnataka nunchi vachi wonderful service lo manam enta possibility undo anta service chestunnamo. So itla now you are doing your job. Yes, నేను జాబ్ ఇక్కడ వచ్చారు. మీరు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఫ్రమ్ ఫ్రైడే 3 days నేను లీవ్ పెట్టి ఐఎమ్ బీయింగ్ హియర్ అండ్ డూయింగ్ సర్వీస్. బట్ హౌ కెన్ యూ మేనేజ్ జాబ్, పైమా ఇన్ఛార్జ్, అలానే మీ మార్నింగ్ పర్సనల్గా మీరు కాల్స్ పెట్టుకున్నారు మెడిటేషన్ సెషన్స్, అండ్ మళ్ళీ మధ్యలో ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు, ఎలా ఇదంతా? సో నేను ఎప్పుడు నేను ఈ క్వశ్చన్ నాకు అడుక్కున్నా నేను ఒకే ఒక ఆన్సర్ ఏంటంటే యూ క్యాన్ డూ ఎవ్రీథింగ్. మన సోల్కి నో టైమ్ లిమిట్ ఇన్ ద సెన్స్ వీ హ్యావ్ సో మచ్ పొటెన్షియల్ విత్ ఇన్ అస్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ సో మచ్ పొటెన్షియల్. ఇట్స్ జస్ట్ దట్ వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ అవర్ పొటెన్షియల్. మనం చెయ్యగలము అని మేము నమ్మితే ఏదైనా చేయగలము. అది బిలీవ్ యువర్ సెల్ఫ్ అంటారు. ఆ సెల్ఫ్ బిలీఫ్, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీరు ఎంత మెడిటేషన్ చేస్తారో, ఎంత మీ ఆత్మకు అంటే మీ సోల్కు, మీ ఇన్నర్ సెల్ఫ్కి మీరు ఎంత కనెక్ట్ అవుతారో అంత బిల్డ్ అవుతూ పోతుంది, అంత డెవలప్ అవుతూ పోతుంది. దట్ ఈస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. అండ్ రీసెంట్లీ ఐ ఆల్సో స్టార్టెడ్ అండర్స్టాండింగ్ అబౌట్ ప్రతి ఒక్క యువతకి ఒక ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్.
మేబీ నేను ఇంత సిచ్యువేషన్స్ని నేను ఫేస్ చేశాను కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ మనమంతా ఎడ్యుకేషన్లో, మన స్కూల్స్లో, మన కాలేజెస్లో ఎక్కడ మనం స్పిరిచువల్ సైన్స్ని కూడా నేర్చుకోలేదు. ఒక మనీ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది కూడా ఎక్కడ నేర్పిలేదు. ఇప్పుడు మీరు ఇందాకే చెప్పారు ఒక బిజినెస్లో ఇక లాస్ అయింది ఎట్లా అని. సో ఒక వండర్ఫుల్ కోట్ ఉంది, యునో డోంట్ వర్క్ ఫర్ మనీ, మేక్ మనీ వర్క్ ఫర్ యూ. సో ఆ స్టేట్కి ప్రతి ఒక్క యువత ఎదగాలి. నా గోల్ ఏంటంటే నెక్స్ట్ కమింగ్ ఫ్యూ ఇయర్స్లో ఐ హ్యావ్ టు అచీవ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ త్రూ దట్ ఐ షుడ్ కంప్లీట్లీ డెడికేట్ మై సెల్ఫ్ టు సర్వీస్. మనం ఎందుకు ఇప్పుడు జాబ్ చేస్తూ లేదంటే ఎందుకు ఇంకా హై లెవెల్లో సర్వీస్ చేయలేకపోతున్నామంటే వీఆర్ గివింగ్ ఫైవ్ డేస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ టు అవర్ వర్క్. సో మనము ఆ బౌండరీని క్రాస్ చేసి మనకు ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని క్రియేట్ చేసుకుంటూ నీకు నచ్చినట్టుగా నువ్వు సర్వీస్ చేయాలంటే అద్భుతంగా సర్వీస్ చేసే విధంగా ప్రతి ఒక్క యువత డెవలప్ అవ్వాలి. సో దానికి నేను ఇప్పుడు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ మీద రీసెర్చ్ చేస్తున్నాను అండ్ వర్క్ చేస్తున్నాను. సో దట్ ఐ క్యాన్ నేను ఆ స్టేట్కి వెళ్ళి నాకు తెలిసిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి పంచాలి అనే గోల్తో నేను వర్క్ చేస్తున్నాను ప్రజెంట్లీ. ఎస్ విశ్వనాథ్, సేమ్ థాట్ చాలా వరకు మెడిటేటర్స్కి, స్పెషల్ యూత్కి ఉంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అన్నది ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఎందుకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోరుకుంటున్నారంటే, నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటే నేను ఫుల్ టైం నేను స్పిరిచువాలిటీలో పెట్టగలను కదా. నేను వీక్లో 2-3 డేస్ పెట్టే కంటే వీక్లో 2 డేస్, నేనైతే మహా అయితే వీక్లో 1 డే చాలా టఫ్గా పెట్టాల్సి వస్తుంది. వీక్లో ఒక రోజు స్పిరిచువాలిటీకి, అంటే పర్టికులర్గా వర్క్ చేయటానికి. ఆబ్వియస్లీ మనం ఎప్పుడు ఆ స్టేట్లో ఉంటాం, పర్సనల్గా మెడిటేషన్ చేసుకుంటాం, అంటే సెల్ఫ్ అన్నది ఎప్పుడు మనం డైలీ అది ఉంటుంది. కాకపోతే మనం కూడా కొంత సర్వీస్ చేయాలి, మనలా కొంతమందిని తయారు చేయాలి. ఈరోజు నేను మెడిటేషన్ చేసి ఏదైతే నేను ఈ హ్యాపీనెస్ని, ఈ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను అందరూ చేయాలని మనకు ఉంటుంది. బట్ వీక్లో 1 or 2 డేస్ మాత్రమే మనం పెట్టగలుగుతున్నాం. ఇప్పుడు మీరు కూడా 3 డేస్ రాగలిగారు చాలా కష్టంగా. ఇఫ్ పాసిబుల్ మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటే మీరు ఇక్కడ 10 డేస్ ఉంటారు. ఎస్. సో ఎందుకు అలా చేయలేకపోతున్నామంటే వీ డోంట్ హ్యావ్ ఎక్కడ మనకి టీచ్ చేయలేదు, ఫైనాన్షియల్ లిటరసీ అనేది టీచ్ చేయలేదు. అండ్ ఇప్పుడు అది వెలుగుకి వస్తూ ఉంది స్లోలీ. సో దానికి మన సార్ చెప్పినట్టు, పత్రి సార్ సజెస్ట్ చేసినట్టు, రీడింగ్ బుక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఐ సజెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ యంగ్స్టర్ టు రీడ్ అ బుక్ కాల్డ్ రిచ్ డాడ్ పూర్ డాడ్ అనేది. సో ఇక్కడ ఏంటంటే మనీ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి అనే ఒక జ్ఞానం ఉంటే చాలు. ఇట్స్ నాట్ దట్ మనము జాబ్లంతా వదిలేసి కంప్లీట్గా దీంట్లో సర్వీస్కి రావడం అనేది ఇట్స్ నాట్ ద రైట్ వే. మనం సార్ ఏం చెప్పారంటే, మీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, నీ ఫ్యామిలీ ధర్మాన్ని చూసుకుంటూ, ధర్మమే ఫస్ట్ అని చెప్తారు పత్రి సార్ ఎప్పుడు. ధర్మం ఫస్ట్, దాని తర్వాత సర్వీస్ అనే చెప్పారు. ఎప్పుడు అంతా వదిలేసి సర్వీస్ చేయమని ఎప్పుడు చెప్పలేదు. సో మనం మన రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేసుకుంటూ మన సర్వీస్ని మనం చేయాలి. ఆ ప్లానింగ్ తెలియాలి. మీరు అన్నట్టు రిచ్ డాడ్ పూర్ డాడ్లో అది ఉంది, నేను కూడా చదివాను ఆ బుక్ నేను. ఎస్. సో ఆ చదివిన దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేది మనము ఐఎమ్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ ఇట్. సో ఎక్స్పెరిమెంట్ చేసి నేను ఖచ్చితంగా ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని అచీవ్ చేస్తాననే కాన్ఫిడెన్స్, నమ్మకం నాకు ఉంది. అండ్ దాని ద్వారా ఇంకా ఆ జ్ఞానాన్ని పంచి ఎంతో యంగ్స్టర్స్ ఎంతో గ్రేట్ సర్వీస్ చేయాలి. ఒక స్పిరిచువాలిటీని ప్రతి ఒక్క చోట మనము ఈ విశ్వాన్ని ఒక ధ్యాన జగత్ చేయాలంటే, ఒక శాకాహార జగత్ చేయాలంటే, పిరమిడ్ జగత్ చేయాలంటే యంగ్స్టర్స్ అంతా ముందుకు వచ్చి ఈ ఒక మూమెంట్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆ జ్ఞానం చాలా అవసరం ఉంది. అండ్ ఎంతో అద్భుతమైన వర్క్స్, బికాస్ మనీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. నేను యాక్చువల్గా నేను మనీని చాలా నెగ్లెక్ట్ చేసేవాడిని, అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని కాదు. ఓకే మనీ బేసిక్ నీడ్స్కి అవసరం అని అనుకునేవాడిని. బట్ ఆ ఒక థాట్తోనే ఉండిపోతే నేను ఎక్కువ సర్వీస్ చేయలేను. బికాస్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు లీడ్ లైఫ్. ఒక ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ నీకు కరెక్ట్గా ఉన్నప్పుడు నువ్వు ఎక్కువ వర్క్ చేయగలవు, ఎక్కువ సేవ చేయగలవు అని నాకు అర్థమైంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మన మీద డిపెండ్ అయి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మనం కంప్లీట్గా ఆ యొక్క ఫినాన్షియల్ ఫ్రీడమ్ని మనం ఇవ్వగలగాలి వాళ్ళకి. వాళ్ళని మనం మేనేజ్ చేయగలగాలి. ఫస్ట్ మీరు అన్నట్టు కుటుంబ ధర్మం కూడా చేయాలి. ఆబ్వియస్లీ అవన్నీ, ఆ ధర్మాలన్నీ చేస్తూ మనం ఇది చేయాలి. ఇక్కడి నుంచి ఇవన్నీ చేస్తేనే మనకు ఒక లెర్నింగ్ వస్తుంది.
సో దట్ అందుకే అన్నారు సంసారమే నిర్మాణం అన్నారు సార్. Yes. ఎక్కడో హిమాలయాస్లోకి వెళ్ళిపోయి అన్నీ వదిలేసి మీరు కూర్చుంటే ఎక్కడ ఎన్లైట్మెంట్ రాదు. ఇక్కడుండి మీరు ఇక్కడ హ్యాపీగా లైఫ్ లీడ్ చేసి ఈ థింగ్స్ అన్నీ మీరు ఈ ఛాలెంజెస్ అన్నీ మీరు ఎప్పుడైతే ఓవర్కమ్ చేస్తారో అప్పుడు మీరు నిజంగా ఎన్లైట్మెంట్కి వేలో కరెక్ట్గా ఉన్నారని అర్థం. మీరు ఏమన్నా చెప్పారో అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అది బికాస్ మన ఫ్యామిలీలోనే మన సొసైటీలోనే మనకి ఎక్కువ గ్రోత్ ఉంటుంది అండ్ ఎక్కువ లెర్నింగ్స్ ఉంటుంది. సో కరెంట్లీ దట్ ఈస్ మై గోల్ యాజ్ ఐ సెడ్. సో ఈ జ్ఞానాన్ని తీసుకుంటూ నేను ఆ స్టేట్లో ఉంటూ ఇంకా ఎక్కువ డెడికేటెడ్గా పైమాకి సర్వీస్ చేస్తూ ప్రతి ఒక్క స్కూల్స్లో ప్రతి ఒక్క కాలేజెస్లో స్పిరిచువల్ సైన్స్ అనే సబ్జెక్ట్ ఖచ్చితంగా రావాలి, తొందరగా రావాలి. సో దానికి మనం ఎంత స్ప్రెడ్ చేస్తామో, ఎంతమంది యంగ్స్టర్స్ మెడిటేషన్ చేస్తారో అంత ఫాస్ట్గా అది జరుగుతుంది. సో వెరీ సూన్ ఆల్ దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్. దట్ ఈస్ ద డ్రీమ్ ఆఫ్ అవర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. సో ఖచ్చితంగా అది మేమంతా మన ఎఫర్ట్స్ పెట్టి సార్ సంకల్పంతో వీల్ అచీవ్ ఇట్ అని అనుకుంటున్నాను. విశ్వనాథ్, మీ ఎక్స్పీరియన్స్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీరు ఏమన్నారంటే స్కూలింగ్ నుంచి కూడా వచ్చారు, అంటే స్పిరిచువల్ సైన్స్ అన్నది కంపల్సరీ. ధ్యానం అన్నది చిన్నప్పటి నుంచే రావాలి లైఫ్లో. మనం ఏదో పెద్ద అయిపోయిన తర్వాత ఇవన్నీ ఇవి ఏదైతే బర్డెన్స్ ఉన్నాయో ఇవన్నీ క్లియర్ అయిపోయి మనం పెళ్లి చేసుకొని మన పిల్లలకి పెళ్లి చేసేసి అంతా రిలాక్స్ అయిపోయిన తర్వాత వస్తే అప్పుడు మనం ఏమీ చేయలేము. ఎందుకంటే అప్పుడు మన ఎనర్జీ అంతా అయిపోతుంది, రిలాక్సింగ్ మోడ్లో ఉంటాం. అప్పుడంత ఎనర్జీ ఉండదు, ఇప్పుడున్నంత ఫాస్ట్నెస్ అప్పుడు ఉండదు. ఏం చేయాలని అందుకే వివేకానందుడు అన్నారు, యువత చేతిలోనే ప్రపంచపు దేశ భవిష్యత్తు ఉంది, వాళ్ళు మాత్రమే మిరాకిల్స్ వండర్స్ క్రియేట్ చేయగలరు అని. అండ్ ఈ యువశక్తిలో నేను అలాంటి వివేకానందుల్ని చాలా చూస్తున్నాను. అండ్ మీరు కూడా నాకు చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ కనిపిస్తున్నారు. నేను లాస్ట్ టైం మీది ఒక స్పీచ్ విన్నాను, మీ ప్రాజెక్ట్స్ అన్నీ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి మీవి. అండ్ డెఫినెట్లీ మీరు ఏదైతే అనుకున్నారో 100% అవన్నీ మీరు రీచ్ అవుతారని నాకు తెలిసిపోతుంది ఇప్పుడు. ఎందుకంటే మీరు మీ యొక్క గోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ 100% అవి మీకోసం కాదు. అంటే ఏదో నేను మంచిగా సంపాదించుకొని నేను ఇల్లు కట్టుకొని నాకు ఓన్గా ప్రాపర్టీస్ కావాలి, ఇవేమి మీ యొక్క ప్లానింగ్లో ఇవేమి నాకు కనిపించట్లేదు. అది నాకే తెలీదు, నాకు అలా అనిపించదు, ఆ ఫీలింగే రాదు. అంటే ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్ ఏమనుకుంటారంటే సెటిల్ అయిపోవాలి, లైఫ్లో సెటిల్ అయిపోవాలి. అసలు నాకు సెటిల్ అంటే ఏంటో అర్థమే తెలియదు నాకు అసలు. అంటే వాట్ ఈజ్ రియల్ సక్సెస్ అంటే మన ఓన్ హౌస్ పెట్టుకోవడం కానీ మన వెహికల్స్ తీసుకోవడం కానీ అది నాకు రియల్ సక్సెస్ అని అనిపించదు. బికాస్ నేను ఆల్రెడీ నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయ్యాను కదా, మెటీరియలిస్టిక్ థింగ్స్ జస్ట్ కమ్స్ అండ్ గోస్. సో దానికోసం మళ్ళీ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు మనం కట్టాలంటే సో వీ టేక్ లోన్ ఫ్రమ్ ద బ్యాంక్ అండ్ ఫర్ 10 years, అండ్ ఆ 10 years ఆ లోన్ కట్టడం కోసమే మన లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసేస్తాం. అక్కడ రియల్ ఎంజాయ్మెంట్ ఎక్కడుంది? సో రియల్ ఎంజాయ్మెంట్ ఈజ్ ఇన్ డూయింగ్ థింగ్స్ విచ్ యూ లవ్. సో ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ రియల్ సక్సెస్ ఈస్. రియల్ సక్సెస్ లైస్ ఇన్ యువర్ హ్యాపీనెస్. నువ్వు ప్రతి మూమెంట్ హ్యాపీగా జీవిస్తున్నావా? ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నావా? లైఫ్ ఉండేదే సెలబ్రేషన్ కోసం. లైఫ్ వీఆర్ హియర్, సార్ ఎన్నోసార్లు చెప్పారు, వీఆర్ కమ్ హియర్ టు లెర్న్, వీఆర్ కమ్ హియర్ టు ఎక్స్పీరియన్స్ లైఫ్. సో అన్ని రకాలుగా ఎక్స్పీరియన్స్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. సో లుక్ ఫర్ ఎక్స్పీరియన్సెస్, లుక్ ఫర్ లెర్నింగ్, లుక్ ఫర్ యువర్ ఓన్ గ్రోత్. సో దాని మీద ఎక్కువ ఫోకస్ పెడితే వీల్ హ్యావ్ వండర్ఫుల్ లైఫ్. వీ విల్ బీ ఇన్స్పిరేషన్ ఫర్ అదర్స్. ఆల్వేస్ నేనేం అనుకుంటా అంటే పత్రి సార్ ఇస్ ద గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ వీ షుడ్ లీడ్ అ లైఫ్ అండ్ వీ షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్. వీ షుడ్ బీ ఇన్స్పిరేషన్ ఫర్ అదర్స్. అట్లా మనం జీవించాలి. సో దట్స్ వాట్ ఐ ఫీల్. సో సర్వీస్ ఈజ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ అని పత్రి సార్ చెప్పారు. అండ్ ఐ ఆల్వేస్ ఫీల్ దట్. సో అందుకే నా థాట్స్ అంటే లోపల నుంచి నాకు అనిపించేదంతా ఒక్కటే, టు డూ మోర్ అండ్ మోర్ సర్వీస్. దాంట్లో వచ్చే హ్యాపీనెస్, దాంట్లో వచ్చే ఎంజాయ్మెంట్ అనేది ఇంకా దేంట్లో నేను ఎక్స్పీరియన్స్ అవ్వలేదు ఇప్పటి వరకు. సో వెన్ ఎవర్ ఐ గో, నేను చేసేదానికన్నా వెన్ ఎవర్ ఐ గో అండ్ టీచ్ మెడిటేషన్ ఇన్ స్కూల్స్ ఆర్ కాలేజెస్, వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తుంటే నా సోల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దట్ విల్ బి ద గ్రేటెస్ట్ మూమెంట్ అండ్ గ్రేటెస్ట్ హ్యాపీనెస్ ఫర్ మీ. సో ఐ థింక్ దట్స్ మై పర్పస్. సో దానికోసం నేను డెడికేట్ అవ్వాలని అనుకుంటున్నా. సో సార్ మన కోసం అంత ఇన్ని ఇయర్స్ ఎఫర్ట్స్ పెట్టారు. బికాస్ దట్ ఈస్ హిస్ లైఫ్ పర్పస్.
సో యూఆర్ ఆల్సో కమ్ అండ్ జాయిన్ హిమ్ అంటే మన పర్పస్ కూడా అదే. సో దట్స్ హౌ ఐ ఫీల్. అందుకే నా థాట్స్ కానీ నా ఇన్నర్ ఫీలింగ్స్ కానీ మొత్తం దాని డైరెక్షన్లోనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ విశ్వనాథ్. నీ ఎక్స్పీరియన్సెస్ ఎలా అనిపించాయి అంటే నాకు ఈ ఒక్క ఇంటర్వ్యూ చూస్తే చాలామంది యూత్ మారుతారనిపిస్తుంది. ఎందుకంటే లైఫ్లో చాలా ఛాలెంజెస్ వస్తాయి, అందరికీ వస్తాయి, రాని వాళ్ళు ఉండరు. అది ఎలా ఓవర్కమ్ చేయాలనే విషయం ఆ టైంలో వారికి అర్థం కాదు. బట్ మీ లైఫ్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్. సో మీరు ఇలా ఎన్నో ప్రాజెక్ట్స్ పెట్టుకొని ఇంకా 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 మీరు ఏ గోల్స్ అంతే అనుకున్నారో అవన్నీ అచీవ్ చేయాలని హార్ట్ఫుల్గా విష్ చేస్తున్నాను. మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి పిఎంసీకి వచ్చి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మంచి నాలెడ్జ్ షేర్ చేశారు. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ స్నేహ గారు. అండ్ ఐ థ్యాంక్ పిఎంసీ తెలుగు టీమ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ ముఖ్యంగా మన గురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ షేరింగ్ ఇంత గ్రేట్ మెసేజ్, ఇంత గ్రేట్ విజ్డమ్ మన యంగ్స్టర్స్కి అంతా ఇచ్చినందుకు. అట్ ద సేమ్ టైం పైమా అనే వండర్ఫుల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు వీఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా విశ్వనాథ్ ఎక్స్పీరియన్సెస్ ఎంత ఇన్స్పైరింగ్గా ఉన్నాయి. ఎస్, మనం అనుకుంటే ఏదైనా సాధించగలం, నమ్మితే నేచర్ ఏదైనా ఇస్తుంది. సో విశ్వనాథ్ మాటల్లో మనం ఇది క్లియర్గా తెలుసుకున్నాం. సో ఇది ఇవాల్టి యువశక్తి కార్యక్రమం. మరొక యువశక్తి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి పిఎంసీ ఛానల్.